ఓ నమ. గురుచరిత్ర 32వ అధ్యాయము. మృత బ్రాహ్మణుడు బతకడము. దేవతల యొక్క గురువైన బృహస్పతి పతివ్రత ధర్మాలు వివరించారు. భర్త మరణించినప్పుడు భార్య ఆచరించవలసిన 2 విధానాలు తెలియజేశారు. భర్త చనిపోయిన తర్వాత భార్యలకు 2 విధానాలు ఉన్నాయి. ఒకటి సతీ సంగమం గమనం, రెండోది వైధవ్యం. ఒకప్పుడు సతీ సహగమనం ఉండేది. దాన్ని పాటిస్తే భర్తతో పాటు నేరుగా స్వర్గప్రాప్తి లభిస్తుంది అని ఒకటి ఉంది. అది సమ్మతించిన వాళ్ళు రెండోది విధయ స్త్రీల విధులని గురించి తెలియచేయటము. ప్రతి భర్త మరణం తర్వాత విధవ ధర్మాలను పాటించాలి. భర్త మరణించిన తర్వాత ఈ కేశవ ఖండనము చేయించుకోవడం అంటే గుండు గీయించుకోవటము, చంద్రైన వ్రతాన్ని ఆచరించడము, ఒంటిపూట భోజనం చేయటము, తెల్లచీర కట్టుకోవటము, వత్తిపోయిన ఒక పూటే భోజనం చాలట, రాత్రి పలహారం చేసుకోవచ్చు, పాలు తాగవచ్చు, మంచం మీద పడుకోకూడదు, తల్లంటూ పోసుకోకూడదు, గంధము పరిమళ ద్రవ్యాలు తాంబూలము పుష్పాలు వదిలిపెట్టాలి, పిల్లలు లేకపోతే గోత్రాలు చెప్పుకుని పెతునికి తర్పణాలు వదలవచ్చు, విష్ణు పూజ చేయాలి, సదా దేవస్మరణలో నిగమనై ఉండాలి, గురుదేవుల అనుమతి తీసుకుని తీర్థయాత్రలు క్షేత్ర దర్శనాలు చేయవచ్చు, తను మొత్తైదుగా ఉన్నప్పుడు తనకి ఏది ఇష్టమో అది వదిలేయాలి, పండితులకు దానం చేయాలట, వైశాఖలో జలకుంభము, కార్తీక మాసంలో దీపదానము, సంక్రాంతికి జ్ఞానదానము, ఉగాదికి ధనదానము చేయాలి. ఇలాగ చెప్పుకుంటూ వచ్చారు. ఇది ఈ వైద్యము పాటించేవాళ్ళు అని చెప్పి వివరంగా చెప్పేసరికి ఆవిడ అంది, ఓ యతీంద్ర, నాకు ఇప్పుడు తల్లి తండ్రి గురువు మీరే కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నా అదృష్టం కొద్దీ మీరు నాకు లభించారు. నాకు 2 పద్ధతులు వివరించారు. విధవరోధ విధానము కష్టము, ఎందుకంటే నేను యువ దశలో ఉన్నాను. నేను ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కోరికలు కలిగే వయసులో వైద్యము అనుభవించడం మించిన నరకం కూడా ఉండదు. నిందలేని బొందపోదంటారు. నేను ఎంత నిబద్ధంగా ఉన్నా చుట్టూ వాళ్ళు ఉండేవాళ్ళు నాకు ఏదో ఒక వంక పెడతారు. దానికంటే మీరు అంగీకరించినా వ్యతిరేకించినా సరే సహగమనమే చేస్తాను. మా స్వామికి స్వర్గల లోకప్రాప్తి కలిగిస్తాను అని తపస్వి పాదకు నమస్కరించింది. స్వామి, నన్ను ఈ భవసాగరాన్ని కడతీర్చండి అనగానే తపస్వి ఆమె పైకి లేచి ఆమెను ఆస్వాదిస్తూ, ఓ బిడ్డ, నీకు పతి సగమనం సౌభాగ్యం తప్పక సిద్ధిస్తుంది. నేను ఇక్కడ గురు దర్శనార్థంకి వచ్చావు, కానీ దారిలో జరగనిది ఏదో జరిగిపోయింది. కాలం మనం గెలవలేం, విధిరాత్రిని తప్పించలేం. హరిశ్చంద్ర మహారాజు లాంటి వాడే కటిక కాపరి చేయవలసి వచ్చింది. రావణుడు 6 కోట్ల సంవత్సరాల ఆయుధం ఉంది, అతడు మిగలేదు. దుర్యోధనుడు గతి ఏమైందో తెలుసు కదా. భీష్మాచార్యుడు లాంటి వారే విధి లేని పరిస్థితిలో ఇచ్చామరణం పాలయ్యారు. పరీక్ష మహారాజు సర్పరాజుకు భయపడి సమస్త సముద్రాల మధ్య ఒంటి స్తంభం మేడలో దాక్కున్న ఉపయోగం లేకుండా పోయింది. అనంతమైన అవతారాలు అనంతమయ్యాయి. ఎంతోమంది దేవతలు, దానాలు, మానవులు పుట్టారు. అందరూ కాలం చేశారు. కాలం చేయకుండా కడదాకా మిగిలేది కాలం ఒకటే. అయినా భక్త ప్రాణాలు కాపాడుకోవడానికి ఎన్నో కష్టాలు పడి ఇంత దూరం వచ్చావు. ఎందుకు? గురుదేవుని దర్శించుకుని వారి ఆశీర్వాదం పొందడానికే కదా. శిష్యులు భవిష్యత్తు గురువుల యొక్క ఆధీనంలో ఉంటుంది కనుక నీవు గురు దర్శనం చేసుకుని రా. అనంతరము తర్వాత జరగవలసింది ఎలాగో జరుగుతుంది అంటూ దత్తుడు ప్రేతాత్మకలోకి విభూతి త్రిపుండకంగా రాసేటండి. 4 రుద్రాక్షలు ఇచ్చి 2 మెడలో 2 చెవులకి అలంకరించి దానం చేయమని చెప్పారు. గురుదేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు రుద్ర సూక్తం నుండి గురు చరణాల విందరాల ప్రక్షణం చేసి తీర్థం తలపై చల్లుకోమని చెప్పారు. అదే తీర్థాన్ని భక్తితో భర్త శవం మీద కూడా చల్లమన్నారు. దాన ధర్మాలు చేయమన్నారు. అనంతము ఆ పతివ్రత మరొకసారి ఆస్వాదించి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ పతివ్రతమూర్తి దుఃఖాన్ని మరిచి వైరాగధారణ చేసింది. బ్రాహ్మణులకు పిలిచి ప్రేతాత్మక చేయవలసిన షోడోపచార కర్మలు జరిపించింది. పాయాచత హోమం కూడా జరిపించింది. తను కూడా సహంగమానికి సిద్ధమైంది. పట్టు పీతాంబరాలు ధరించింది. సర్వభారణ భూషితురాలైంది. పసుపు కుంకుమ ధరించింది. చూస్తున్న వారికి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే స్వయంగా కరుణించి కనుల ముందు సత్కరించిందనే భావన కలిగింది.
ఆ భర్త పాదోశయాన్ని పాడు మీదకి ఎక్కించారు. అంతమయాత్ర ప్రారంభమైంది. దానికి అగ్రభాగాన నిప్పుల కొండను పట్టుకుని నడుస్తుంది ఆ 16 ఏళ్ల ముత్తైదు. ఆ ఊరి జనమంతా కూడా కుమ్ముగూడారు. వారిలో ఎవరూ చూడని అంతమాత్ర అది. ఒక ఆడపడుచు తెచ్చికి అగ్గిని పట్టుకోవడానికి వెళ్తున్నది. ఆమె చూసిన వారందుకు గుండె బరువెక్కింది. ఇంత చిన్నపిల్లకి ధైర్యమా అనుకున్నారు. ప్రాణాలు పోగొట్టడం కాదు, ఓ పిచ్చి పిల్ల ఇంత పని చేస్తామమ్మా అన్నారు. ఓ జగన్నాథ్, ఈ బాలకిని కాపాడు అని కొంతమంది గుండెలు బాదుకున్నారు. చిన్నపిల్ల అయినా చిరాయు అవుతుంది, అమాయకురాలైన అనంతకాల పతివత శిరోమణిగా కీర్తించబడుతుంది అంటూ అటు ఇటు 7 తరాలు ఉద్ధరిస్తుంది. 42 వంశాలకు వన్నె తెస్తుంది అంటూ మరొకరు చాందస్తురాలు అని అంతమయాత్ర నదీ తీరానికి చేరింది. నదీ తీరములో చిత్తి పేర్చారు. దానికి కావలసిన కర్మలు బ్రాహ్మణులు చేస్తుంటే మొత్తైదులు పిలిచి దానాలు చేసింది. పసుపు కుంకుమ మంగళసూత్రాలు మెట్టులు దానం చేసింది. బ్రాహ్మణుడు పెద్ద ఎత్తున దానం ఇచ్చింది. అందరికీ నమస్కారం చేసింది. చివరిగా విడుకోలు పలికింది. ఓ శివయ్య మా తండ్రి, గౌరమ్మ మా తల్లి, కైలాసం మా పుట్టిల్లు మాకు పిలుస్తున్నది, మేము వెళ్తున్నాం. నన్ను మీరు ఎంతవరకు చూడలేదు, నన్నే కాదు మా వారిని కూడా చూడలేదు. కానీ మీకు మాకు చుట్రేకు సామాన్యం కాదు. అత్తామామలు, తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు ఎవరు లేని మాకు అన్నీ మీరై మాతో వస్తున్నారు. మీ రుణము జన్మజన్మలకు తీర్చుకోలేనిది. మాకు శిష్యుని ఆజ్ఞ ఫలించిన విషయం మా వాళ్ళకి చెప్పకండి, వాళ్ళు తెలిస్తే బతకలేరు అంటూ వాళ్ళందరికీ అప్పగింతలు అప్పగించి గురువుగారి దర్శనానికి వెళ్ళింది. అక్కడ వాళ్ళ బ్రాహ్మణుల యొక్క అనుమతి తీసుకుని గురువుగారు అక్కడికి వెళ్ళి ఆ వదంబర వృక్షం దగ్గర ఉండగా పాదాలకు నమస్కరించగానే గురువుగారు వెంటనే దీవించారు. ఏమని? ఎప్పుడూ కూడా ముత్తైదుగా ఉండు కాక అని. ఇది అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. స్వామి, ఆవిడ ముత్తైదు ఎలా అవుతుంది? సంతాన భాగ్యం కలగాలని దీవించారు, అది ఎలా జరుగుతుంది? వారు చనిపోయారు కాబట్టి అది జరగదు అంటే, చనిపోయారా అని చెప్పేసి ఒకసారి తీసుకురామని అన్నారు. తీసుకురాగానే ఆ యొక్క శవాన్ని స్వామి ముందు ఉంచారట. ఉంచగానే స్వామి ఆ యొక్క తీర్థాన్ని ఆయన మీద జల్లారు. వీపూది జల్లగానే ఆయన పొడుకులు లేచినట్టు వెంటనే లేచిపోయాడు. ఆయన లేచి చూసేసరికి గబగబా ఆయన ఈ యొక్క ఏదైతే మనం హిందూ సంప్రదాయ ప్రకారము మరణించినప్పుడు ఒంటి మీద వస్త్రాలు తీసేస్తారు దానం చేసినప్పుడు. కాబట్టి ఆయన ఆ వస్త్రాలు లేకపోతే సిగ్గుపడేసరికి స్వామి తన మీద ఉన్న కండువ ఇచ్చేట. అలాగా గురువు మాట పొళ్ళిపోయే పరిస్థితే లేదు కాబట్టి అది జరిగే తీరుతుంది అనుకున్నారు. అదే జరిగింది. భార్య సర్వాలంకార భూషితైన ఎదుటి నిలబడి ఉన్నది. ఆ పతివత ఎందుకు కోపము, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవచ్చు కదా అన్నట్టు భక్తి జన సంతోషం అబ్బురపరుస్తూ మెల్లగా కళ్ళు తెరుచుకున్నాయి. ఎందుకు ఇంత కొత్తగా చూస్తున్నారు? నీ భార్యగా లేచి కూర్చో అన్నారు. గురుదేవులు దత్తుడు లేచి కూర్చున్నాడు. ఒళ్ళు విరుచుకున్నాడు. లేచి నిలబడిపోయి హఠాత్తుగా ఆగిపోయి సిగ్గుమోహటంతో బిడియాలతో దిక్కులు లేకుండా చూస్తాగట. అతని దీనస్థితి అర్థం చేసుకున్న గురుదేవులు తన భక్తులు సమర్పించే పట్టు వస్త్రాలు అతని పైకి విసిరారు. అతడు ఆ పట్టు వస్త్రాలు ధరించి పైకి లేచి నిలబడ్డాడు. వెంటనే భార్య వద్దకు వెళ్ళి, ఎవరు వీళ్ళంతా? ఆ ఎత్తుసులు ఎవరు? ఈ భక్తి జన సన్నివేశం ఏంటి? అసలు ఎక్కడ ఉన్నాం మనం? ఆయన ఇంతమంది మధ్యలో నాకెందుకు ఇంత మద్దు నిద్ర పట్టింది? నువ్వేనా లేకపోవచ్చు కదా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె జరిగిందంతా చెప్పింది. ఇద్దరూ కలిసి గురుదేవుడి పాదాలకు నమస్కరించి, ఓ గురుదేవ, సద్గురునాథ, మేము పాపాత్ములం, అందుకే మీ మాట మర్చిపోయాం. తమ గురించి తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టింది. మీ మహిమలు 1000 నోళ్ళు విన్నాము, అందుకే ఇంత దూరం వచ్చాం. బ్రహ్మ విష్ణు మహేశులు ఏకరూపం గురించి విన్నామే కానీ ఎప్పుడు చూడలేదు. తమరి దివ్య చరణాలు వింద శిరస్సు ఉంచి చూసినప్పుడు కానీ తీమూర్తులు అనే నామస్మరణ ఫలం తెలియరాలేదు. మమ్మల్ని ఈ సంసారిక బంధాల నుండి విముక్తులు చేయండి అంటూ వేడుకున్నాడు. అప్పుడు గురుదేవుడు, మీరు ఈ సంసారిక బంధాల నుండి విముక్తి కావాలంటే ముందు ఈ బంధనాలు చిక్కుపడాలి కదా. చిక్కులో పడితే చిక్కుముడులు విడతీయటం తెలియదు. కనుక మీరు 8 మంది పుత్రులు పౌత్రులతో నిండు నూరేళ్ళు సంతోషంగా జీవించండి. మీ వల్ల మీ పూర్వీకుల పాపాలన్నీ కరిగిపోయాయి, వారి అందరికీ సద్గురువులు ప్రాప్తిస్తాయి అంటూ నిండు మనసుతో ఆయన ఆస్వాదించారు. అక్కడ భక్త జనమంతా అక్కడ జరిగిన అద్భుతాన్ని సభాచరులతో చిత్రకించారు. అనంతము ఆ యువదంపులు మనసులో ఆస్వాదించి గురుదేవులకు జయ పలికారు. ఆ ప్రదేశం అంతా హర్షధ్వజనాల మధ్య గురుదేవుని స్తోత్ర పాఠాలతో ప్రతిధ్వనించారు. అంతలోనే ఆ పండితుడు గుంపుల నుండి ముందుకు వచ్చాడు.
గురుదేవుని సూటిగా ప్రశ్నించారు. గురుదేవ, వేదశాస్త్ర పురాణాలు ముట్టో కట్టడంతో బ్రహ్మలిఖితం సత్యమని ఘోషిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఆ యువకుడు ఎందుకు మరణించాడు? చావే అతనికి బ్రహ్మరాత అయితే ఆ రాత నిజమే అయ్యాకే ఇంతలో ప్రాణాలు ఎలా వచ్చాయి? ఇతడు సజీవుడు ఎలా అయ్యాడు? ఎందుకు జరిగింది ఔన్నత్యము? దీని వెనక రాసి ఏమిటి అని గురుదేవులు చిరునవ్వుతో, ప్రతివత ధర్మాన్ని మించిన పుణ్యం మరొకటి లేదు నాయన. ఈ అమ్మాయి పూర్ణాయుష్కురాలు, దత్తుడు అల్పాయుష్కుడు. దానికోసం తన ప్రాణాలు ప్రణంగా పెట్టడానికి సిద్ధపడింది. అదే జరిగితే ఏమూలు నెరవేర్చిన ప్రతివత ధర్మానికి అర్థం లేకుండా పోతుంది. అందుకే దత్తుడు రాబోయే జన్మలోని ఆయుద్ధాన్ని ఈ జన్మలో అనుభవించే అవకాశం ఇవ్వమని వేడుకున్నాం. అందుకే దత్తుడు పూర్ణజీవుడయ్యాడు. అనగా భక్తులందరూ గురుదేవుల యొక్క భక్తి జన రక్ష దీక్షకు అబ్బురుపడ్డారు. సతీపతులకు సంగమ క్షేత్రములో స్నానం చేసి పునీతులమై రమ్మని సూచించారు గురుదేవులు. వారి స్నానానికి వెళ్ళారు. సూర్యుడు పడమటికి చేరాడు. గురుదేవులు మఠానికి బయలుదేరాడు. 32వ అధ్యాయం సంపూర్ణం. జయ గురుదేవ దత్త.